మార్క్ సెంటర్ పాయింట్. అదే మీకు పెరీనియం 4 అంగుళాల వెడల్పైన మెత్తని ప్రదేశం అక్కడ ఫీల్ అవ్వాలి మీరు. ఆ మూలబంధాన్ని ఏంటంటే ఆ న్యూరోమస్కులర్ సిస్టమ్, ఆ కండరాలన్నీ కూడా అలా బిగించి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు మీరు ఆ మెత్తటి ప్రదేశం 4 పలకలుగా ఇలా అడ్డంగా స్ట్రైట్గా ఒక లైన్, అడ్డంగా లైన్ గీసుకుంటే మధ్యలో వచ్చే స్పాట్ అనమాట. ఇది ఈ స్పాట్, ఇది మూలాధార చక్ర అనుకోండి, ఇది యానస్ లాక్. ఇక్కడ లాక్ పెట్టి పట్టుకోవాలి. ఇది మూలబంధము. రెండవది ఉడియాన బంధం. మూలబంధం అంటే ఏంటంటే మూలం అంటే ఏంటి? మొదలు అంటే ఆ గణపతి మన అధిదేవతగా చెప్పుకుంటాం మనం. సో మొదలు మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? మూలాధారం దగ్గర స్టార్ట్ అయింది. సో ఇది తర్వాత ఉడియాన బంధం. ఉడియానం అంటే ఏంటి? పైకి లేపుట అని అంటాం. పైకి లేపి అంటే ప్రాణశక్తిని పైకి పంపిస్తుంది అనమాట ఉడియాన బంధం. మనలో ఉన్నటువంటి వాయువులు, ప్రాణవాయువులు ఉన్నాయి కదా, ఆ వాయువు యొక్క చలనాన్ని మీకు ఊర్ధ్వముఖంగా పంపిస్తుంది. ఇక్కడ ఇలా యారో మార్క్ చూపించారు కదా, ఉడియాన బంధ. ఇది మణిపూరక చక్రం దగ్గర లాగిపట్టి పట్టుకోవాలి. ఆ కండరాలన్నింటినీ లాగి పట్టుకోవాలి. ఇక్కడ మీకు తెలియవలసింది ఏంటంటే ఉద్యాన బంధం మాత్రం ఓన్లీ బహిర్కుంభకంలో చేయాలి, శ్వాస బయటకు వదిలి చేయాలి. కాబట్టి అన్ని కూడా శ్వాస బయటకు వదిలి చేద్దాం. అంటే మూలబంధాన్ని లోపలికి పంపించి చేయొచ్చు, బయటకు వదిలి చేయొచ్చు. బట్ ఉద్యాన బంధాన్ని మాత్రం శ్వాసను బయటకు పంపించి చేయాలి. ఇది నాభిస్థానం. అంటే ఇక్కడ నాభిస్థానం అంటే అనాహత చక్ర, మణిపూరక చక్ర, 2 చక్రాలు కలిపి. ఇది విష్ణు గ్రంథి అంటాం. ఇక్కడ విష్ణు గ్రంథి, ఇది మూలబంధం అంటే స్వాదిష్టానం, మూలధార చక్ర, ఈ 2 చక్రాలకి మూలబంధం. ఇక్కడ జలాంధ్ర బంధం అంటే మీ కంఠస్థానం, విశుద్ధి చక్ర, అలాగే ఆజ్ఞా చక్ర, 2 చక్రాలకి సంబంధించి మీకు ఈ జలాంధ్ర బంధ. అంటే దీన్ని ఏమంటాము అంటే జలాంధ్ర బంధాన్ని థ్రోట్ లాక్ అంటాం. ఈ ఉద్యాన బంధాన్ని అబ్డామినల్ లాక్ అంటాం. ఇది యానస్ లాక్ అంటాం. ఇలా 3 లాక్స్ అనమాట. అంటే తాళాలు వేయడమే. అంటే మన ప్రాణశక్తి అటు ఇటు వెళ్లకుండా చక్కగా తాళం వేసేస్తాం. కొంత సమయం తాళం ఓపెన్ చేయగానే చక్కగా ప్రాణశక్తి మూవ్ అన్నది స్పీడ్గా వెళ్తుంది కదా. సో ఈ 3 బంధాన్ని కలిపి వేస్తే దాన్ని త్రిబంధ అంటాం. 3 కలిపి వేస్తే దాన్ని ఏమంటారు? త్రిబంధ అంటారు. త్రిబంధ అంటే మహాబంధం. ఈ 3 కలిపి ఒకేసారి వెయ్యాలి. అలా ఎలా వెయ్యాలి? 3 చేస్తూ అప్పుడు మనం చేద్దాం. ముందుగా మూలబంధం చేద్దాం. మూలబంధం, ఈ మూలబంధాన్ని చేసే ముందు అశ్విని ముద్ర వేయాలి. ఓకే, ఆ యానస్ ఏదైతే ఉందో ఆ యానస్ లాగి పట్టుకోవాలి, వదలాలి, పట్టుకోవాలి, వదలాలి. చక్కగా రెండు ఒకసారి ఇలా పట్టేసుకోండి. ఇక్కడ మోకాళ్ళ దగ్గర ఇలా పట్టేసుకోండి. ఆది మీద పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా గ్రిప్ ఉంటుంది, ఇలా పెట్టుకోండి. రెడీ, స్టార్ట్. చక్కగా శ్వాస తీసుకోండి, వదిలేసేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వదిలేసాను. ఇన్హేల్, అలాగ 15 సార్లు చేయండి. తీసుకోండి, తీసుకోండి. ఇది ఎవరు చేయకూడదో చెప్పాను నేను. ఎవరికైతే గ్లూకోమా ప్రాబ్లం ఉందో, ఎవరికైతే హై బీపీ ఉందో, ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో, ఎవరైతే దీనికి సంబంధించి ఇంకా చెప్పండి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8th, 9th మంత్లో మాత్రమే చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు చేయొద్దు. అశ్విని ముద్ర వరకు పర్వాలేదు, ఆ పై ముద్రలు చేయకండి. రెడీ, స్టార్ట్. లాగడం వదలడం. అశ్విని ముద్ర, దీన్ని ఆధార ముద్ర అంటాం. అశ్వం అంటే గుర్రము, అందుకనే స్పీడ్కి హార్స్ పవర్ అని పెట్టారు. మనం రోజు ఇలా చేస్తే, అశ్విని ముద్ర వేస్తే అద్భుతమైన శక్తి మీకు స్పైన్లో బాగా స్పీడ్గా వెళ్తుంది. స్పైన్లో ఉన్న దోషాలు తగ్గుతాయి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు రిలాక్స్. ఇప్పుడు మూలబంధం ఎలా చేయాలి అంటే శ్వాస తీసుకుంటూ పూర్తిగా శ్వాస తీసుకుని పూర్తిగా శ్వాస వదులుతూ చేద్దాం. మనం పూర్తిగా శ్వాస వదులుతూ మూలబంధాన్ని లాగండి. శ్వాస పూర్తిగా వదిలేసాము, మూలబంధాన్ని లాగి పట్టుకోండి. అలాగే ఉండండి, లాగి పట్టుకోవాలి. ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండాలి. ప్రయత్నం చేయండి, అంతే, ఏమి ఇబ్బంది. కానీ అశ్విని ముద్ర చేయకుండా మూలబంధం వేయకూడదు. రిలాక్స్. శ్వాస తీసుకోండి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ పట్టుకోండి. ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం.
న్యూరో మస్కులర్ సిస్టమ్ని లాక్ చేసి పట్టుకోవాలి. ఈ మూలబంధాన్ని అలా వేయగలిగితే మీకు స్వాదిష్టాన మూలాధార చక్రాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. పీసీఓడి ప్రాబ్లం కానీ, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా కానీ, ప్రోస్టేట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. అలాగే పైల్స్తో బాధపడే వాళ్ళకి కూడా మంచిది. రిలాక్స్. ఇంకొక పర్యాయం తీసుకోండి. పూర్తిగా శ్వాస వదిలేస్తూ లాగి పట్టుకో. ఆ మూల బంధాన్ని అంటే మలద్వారాన్ని మూత్ర ద్వారాన్ని రెండు పట్టుకోవాలి. కింద ఉన్న మలద్వారం లాగి పట్టుకోవాలి, అలా మూత్ర ద్వారాన్ని లాగి పట్టుకోవాలి. ఈ రెండు కలిసే ప్లేస్లో మీకు అక్కడ ఆ పెరీనియం లాక్ అంటుంది, అలా పట్టుకోండి. పట్టుకుని వదిలేస్తే అశ్విని ముద్ర, పట్టుకుని లాగి పెట్టి బంధిస్తే దాన్ని మూలబంధం అంటాం. పట్టుకోండి. ఉండగలిగినంత సమయం, ఉండలేకపోతే శ్వాస తీసుకో. రిలాక్స్. ఇప్పుడు మూలబంధాన్ని వేస్తాం. అలాగే ఇప్పుడు ఉడ్డియాన బంధాన్ని వేద్దాం. ఓకే, చక్కగా ఆది మొదలు పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఆ పొట్ట భాగాన్ని అలా లాగి పెట్టి పట్టుకోవాలి. లోపల గంట లాగి పట్టుకోండి, ఎంత వీలైతే అంత. ఉండలేకపోతే శ్వాస తీసుకో. కొంత సమయాన్ని ఆ నాభి దగ్గర లాగి పట్టుకుని కొంత సమయం అలా హోల్డ్ చేసి పెట్టుకోవడం అంతే. బంధం వేయకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళు వేయకండి. నిండు శ్వాస తీసుకో. శ్వాస వదిలేస్తూ నాభి స్థానం లాగండి పూర్తిగా. పూర్తిగా తీసుకో. మూలాధారాన్ని పట్టుకున్నాము. ఉడియాన బంధ, ఈ అబ్డామిన్ లాక్ ఇక్కడ లాక్ చేసాం. అలాగే ఇప్పుడు జలాంధ్ర బంధ ఎలా వేయాలి అంటే చిన్ లాక్ అనమాట. దీన్ని థ్రోట్ లాక్ అని కూడా అంటాం. శ్వాస బాగా తీసుకొని శ్వాస పూర్తిగా వదిలేసాను, మళ్ళీ శ్వాస తీసుకొని ఇప్పుడు శ్వాస వదిలేస్తూ లాక్. ఈ చిన్న వచ్చి షష్ఠ తాగాలి. రిలాక్స్, చక్కగా రిలాక్స్. వెరీ గుడ్. నిండు శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ చిన్న 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ పైకి. ఈ యొక్క జలాంధర బంధ దీనివల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. ఓకే, ఈ యొక్క ఉడ్యాన బంధం వల్ల డయాబెటిక్ తగ్గుతుంది. మూల బంధం వల్ల ఏమవుతుందంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అంటే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, డైజెస్టివ్ డిజార్డర్స్ కానీ, అలాగే గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ కానీ తగ్గుతాయి. ఈ మూడు కలిపి వేసామనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే మహాబంధం. ఈ మహాబంధం ఎలా వేయాలంటే సిస్టమేటిక్ గా వేయాలి. ఈ మూడు బంధాలని మనం ఏం చేసాం, శ్వాసను బయటకు వదిలేసి చేసాం మూడు కూడా. ఓకే, సో ఇప్పుడు మూడు కూడా బయటికి వదిలేసే చేయాలి. ముందుగా ఏం చేయాలి అంటే మనం లాక్ చేసేటప్పుడు ముందుగా జలాంధ్ర బంధాన్ని లాక్ చేయాలి, తర్వాత ఉద్యాన బంధాన్ని లాక్ చేయాలి, తర్వాత మూల బంధాన్ని లాక్ చేయాలి. వదిలేటప్పుడు ముందు మూల బంధాన్ని వదిలేసారు, తర్వాత ఉద్యాన బంధాన్ని వదిలేసారు, తర్వాత ఇక్కడ వదిలేసారు. ఇక్కడ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ఓకే, వెరీ గుడ్. నిండు శ్వాస తీసుకోండి, ఇలా పట్టుకోండి, లాక్ చేసి పట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాసను ముందు బయటికి పంపించండి. చక్కగా బయటికి పంపించేసి చక్కగా థ్రోట్ లాక్, అబ్డామిన్ లాక్, మూలబంధం లాక్. మూలబంధం రిలీజ్,
ఉద్యాన బంధం రిలీజ్, జలాంధ్ర బంధం రిలీజ్. శ్వాసను ఒక్కసారి పంపించాలి. ఈ బంధాలు 3 వేసినప్పుడు లోపల బహిర్గమకంలో చేస్తాం. శ్వాసను మొత్తం బయటికి పంపించేసి లాక్ చేసేస్తాం. 3 రూమ్స్ లాక్ చేస్తాం. లాక్ చేసిన కొంత సమయం ఉన్న తర్వాత ఒక్కసారి డోర్స్ అన్ని ఓపెన్ చేస్తాం. చక్కగా ప్రాణశక్తి లోపలికి వెళ్తున్నాం. చిన్న చిన్న టాక్సిన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అలాగే ప్రాణశక్తి బాగా ఉద్దీపన జరుగుతూ ఉంటుంది ఊర్ధ్వముఖంగా. ఓకే, సుషుమ్నాలోకి ఎంటర్ అయ్యి అలా ఊర్ధ్వముఖంగా పైకి రావడానికి ఉపయోగపడుతుంది. మూలాధారం నుంచి ఆ యొక్క కుండలిని శక్తి అంటాం కదా, ఆ శక్తి పూర్తిగా మనకి సుషుమ్నాలోకి ఎంటర్ అవుతుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ బంధాలు. ఓకే, ఇంకొక 2 పర్యాలు చేద్దాం. అందరూ పట్టుకొని నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేసేయండి. ఇప్పుడు చక్కగా చిన్ లాక్ పూర్తిగా వదిలేయండి. అబ్డామిన్ లాక్, మూలబంధం వేయండి. రిలీజ్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి. రిలాక్స్. ఇది ఒక ఆర్డర్లో వచ్చాం. కొత్త వాళ్ళు, బాగా నేర్చుకున్న వాళ్ళు, బిగినర్స్ అంతా కూడా నెమ్మదిగా పైనుంచి లాక్ లాక్ లాక్, పైనుంచి ఇలా తాళాలు వేసుకుంటూ 3 పోర్షన్స్ హౌస్ అనమాట ఇది. 3 రూమ్స్ ఉన్నాయి. ఓకే, మధ్యలో మనం తాళాలు వేయాలి. ఇక్కడ తాళం వేసాము, తర్వాత నాభి దగ్గర తాళం వేసాము, మూలం దగ్గర తాళం వేసాం. అట్నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాం, ముందు కింద తాళం ఓపెన్ చేయాలి కదా, ఇది ఓపెన్ చేసేసాం. తర్వాత మధ్యలో ఓపెన్ చేస్తాం. ముందుకుంటా వేసిన తాళం లాస్ట్ ఓపెన్ చేయాలి. ఓకే, లాస్ట్ లో వేసిన తాళం ముందుకుంటా ఓపెన్ చేస్తాం. అంతే, ఈ 3 ఓపెన్ చేయాలి. ఓకే, కానీ ఇప్పుడు 3 కలిపి మనం చేసేటప్పుడు ఒక్కసారిగా 3 కలిపి కూడా వేసేసుకోవచ్చు. అంటే కొత్త వాళ్ళకి అర్థం అవ్వడం కోసం అలా విడివిడిగా చెప్తున్నాను. చక్కగా మళ్ళీ రెడీ. శ్వాస తీసుకోండి నిండుగా. శ్వాస వదిలేస్తూ చక్కగా లాగి పట్టుకోండి. చక్కగా వేసేయండి. 3 బంధాలను లాగి పట్టుకోండి. టైట్ 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 టైట్. ఉండలేని వాళ్ళు నెమ్మదిగా మూలబంధాన్ని ఇచ్చేయండి. ఉద్యాన బంధ, జలాంధ్ర బంధ, రిలాక్స్. కింద నుంచి అన్ని వదిలేసారు. వెరీ గుడ్. ఇది త్రిబంధ, 3 బంధాలు కలిపి వేయడం. మూలబంధం రిలీజ్ చేయండి, ఉద్యాన బంధం రిలీజ్ చేయండి, జలాంధ్ర బంధం రిలీజ్ చేయండి. జయ గురుదత్త. నిండు శ్వాస తీసుకోదీశారు, పూర్తిగా వదిలేశారు. ఒకసారి మనం భస్త్రికా ప్రాణాయామం చేద్దాం. ఆది